విచ్ ప్రామినెంట్ ఇండియన్ ఆథర్ వన్ ది నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ NBCC అవార్డ్ ఇన్ ది ఆటోబయోగ్రఫీ కేటగిరీ ఫర్ ది మెమరీ మదర్ మ్యారీ కమ్స్ టు మీ. ఏదైతే మదర్ మేరీ కమ్స్ టు మీ అనేటువంటి ఒక ఆత్మకథకి ఏదైతే నేషనల్ బుక్ క్రిటిక్ సర్కిల్ అనేటువంటి అవార్డును ఏ ప్రముఖ భారతీయ రచయిత గెలుచుకోవడం జరిగింది? ఒకసారి కనుక ఆప్షన్స్ చూసినట్టయితే సల్మాన్ రష్దీ, అరుంధతి రాయ్, జుంపా లహరి, విక్రమ్ సేథ్. సో ఈ యొక్క నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుని గెలుచుకున్నటువంటి భారతీయ రచయిత ఎవరు అంటే ఆప్షన్ బిలో ఉన్నటువంటి అరుంధతి రాయ్. ఏ బుక్కి, ఏ ఆత్మకథకి ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది అంటే మదర్ మేరీ కమ్స్ టు మీ అనేటువంటి యొక్క బుక్కి అవార్డు అనేది రావడం జరిగింది. ఇదే వేడుకల్లో ఏదైతే హాంకాంగ్ రచించినటువంటి వి డు నాట్ పార్ట్ అనేటువంటి యొక్క బుక్కి ఫిక్షన్ విభాగంలో అవార్డు అనేది గెలుచుకోవడం జరిగింది. సో ఈ అవార్డుల్లో భారతదేశం నుంచి ఎవరికి అవార్డు వచ్చిందంటే అరుంధతి రాయ్. సో అరుంధతి రాయ్ గారికి సంబంధించినటువంటి అదర్ బుక్స్ కనుక మనం చూసినట్టయితే ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, దాంతోపాటుగా ది మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్, ఆజాదీ, ది కాస్ట్ ఆఫ్ లివింగ్, ఈ 4 బుక్స్ కూడా అరుంధతి రాయ్ గారికి సంబంధించినటువంటి ఫేమస్ బుక్స్. ఏమేమి ఆ యొక్క ఫేమస్ బుక్స్ అంటే ఈ యొక్క ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ బుక్ రచయిత ఎవరు అని, దాంతోపాటుగా ది మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్, ఆజాదీ, వాటితో పాటుగా ది కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేటువంటి 4 బుక్స్ కూడా అరుంధతి రాయ్ గారు రచించడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అరుంధతి రాయ్. మరియు హాంకాంగ్ రచించినటువంటి ఏ బుక్కి వచ్చిందంటే ఇదే వేడుకల్లో ఏదైతే వి డు నాట్ పార్ట్ అనేటువంటి ఒక బుక్కి, ఒక నవలకి అవార్డు అనేది రావడం జరిగింది. ఏ విభాగంలో అంటే ఫిక్షన్ విభాగంలో. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అరుంధతి రాయ్.